ఏంటి ఇలా వచ్చావు? పాలు తీసుకొచ్చాను. నేనేమి పిల్లాన్ని కాదే. పిల్లలే పాలు తాగుతారా బాబు? పెద్దవాళ్ళు కూడా రాత్రి తాగి పడుకుంటే మంచి నిద్ర పడుతుంది. మంచి నిద్ర పట్టి నేనేం చేయాలి? అదే మాట బాబు. అందరూ కోరుకునేది మంచి నిద్రే కదా. నాకంతా మంచిగా ఉండాలనే నువ్వు కోరుకుంటావు కదా. కొత్తగా అడుగుతున్నారేంటి బాబు? నువ్వు కొత్తగా పాలు తెచ్చావు కదా. ఇప్పుడు మీరు నాకు కొత్త కదా. సిగ్గుపడుతున్నావేంటి? మీకు అన్ని వింతే బాబు. నీలో కనపడుతున్నది అడుగుతున్నాను. కసురుకుంటావేంటి? అయ్యో, నేనేం కసురుకోవట్లేదు బాబు. మీరు పాలు తాగండి. నాకు అలవాట్లేదని నీకు తెలుసు కచ్చా. చేసుకోవాలి బాబు. నేను తెస్తే తీసుకోవాలి, తాగాలి, అంతే. అబ్బో, అలకే బాబు. ఆడవాళ్ళకి అలక అలంకారమేలే. ప్రేమ్ బాబు, మీరు ఎక్కడికో వెళ్ళకండి. నేను ఇక్కడే ఉన్నాను కదా. మీ మాటలనే చెప్పాను. మీరు తీసుకొని తాగండి. నా కవితలో చాలా పనులున్నాయి. పనులన్నీ చేసి ఆ పనుల ఒత్తిడిలో నీకు మంచి నిద్ర పట్టదు కచ్చా. అదేం లేదే. నేను చెప్తున్నానుగా, నిద్ర పట్టదు అంతే. అయితే ఏంటి ప్రేమ్ బాబు? ప్రేమగా ప్రేమ్కి పాలు తెచ్చావు కదా. నాకు నీకు మంచి నిద్ర పట్టాలంటే అంటే సగం సగం తాగుదాం. ఏమన్నారు బాబు? నువ్వు నాలో సగభాగం అవ్వాలనే కదా నా కోరిక. అది ఇలా అయినా తీర్చుకోవచ్చు కదా. ఇక ఈ తాళే నీ జీవితం, అతనే నీ సర్వస్వం. మౌనం అంగీకారమే అంటారుగా. ఏటివ్వు. షేర్ చేసుకుందాం. తాగు.